మహాలక్ష్మి, అక్కడే నిలబడ్డావేంటి? నథింగ్ ప్రణయ్. సంథింగ్ ఈజ్ రాంగ్. నేను రోజు చూసే మియాపూర్ మహాలక్ష్మి ఈరోజు కనిపించట్లేదు. ఏదో జరిగింది. ఏం జరిగింది మహాలక్ష్మి? చెప్పు. స్టేషన్లో ఏమన్నా ప్రాబ్లమా? పోలీస్ స్టేషన్స్ ఉండేవి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. ఓ అవును కదూ. మరి ఈరోజు నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు? నువ్వు పెద్ద ఆస్ట్రాలజిస్ట్, అన్నీ తెలియడానికి. ఏమో, నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. అయినా నువ్వే కదా నాలో ఒక కవి ఉన్నాడని గుర్తించి నన్ను కవిగా ఎంకరేజ్ చేస్తుంది. ఒక కవికి ఎదుటి వాళ్ళ మనసుని గ్రహించే శక్తి ఉంటుంది తెలుసా? నువ్వు నాలోని బాధని గ్రహించగలుగుతున్నావు, కానీ నీపై ఉన్న నా ప్రేమని గ్రహించలేకపోతున్నావు ప్రణయ్. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? కొత్త ఊరు కదా, ఎలా ఉంటుందో ఏంటో అని. కొత్త ఊరా? కొత్త ఊరేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓ, నీతో చెప్పలేదు కదా, నాకు సంగారెడ్డి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫరా? 2-3 డేస్లో అక్కడ చార్జ్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు నేను రోజు సంగారెడ్డి నుంచి ఇక్కడ దాకా అప్ అండ్ డౌన్ చేయాలా? నువ్వు కూడా మాతోనే వచ్చేస్తావా ప్రణయ్? సారీ మహాలక్ష్మి, ఎన్ని రోజులు మీ అందరితో కలుసున్నాను కదా, ఫ్లోలో అలా అనేశాను. బయట ఎక్కడైనా ఉంటాలే. అయినా సడన్గా ఈ ట్రాన్స్ఫర్ ఏంటి మహాలక్ష్మి? ఇక్కడే ఉండి బాధపడే కంటే వెళ్ళిపోవడమే మంచిది. ఏంటి? అదే, నా ఉద్యోగంలో ఇవన్నీ మామూలే కదా. ఏమో, నాకు ఇన్ని రోజులు ఆశ్రయం ఇచ్చి ఇంత చేసిన మీ అందరూ వెళ్ళిపోతున్నారంటే నాకు కొంచెం బాధగా ఉంది మహాలక్ష్మి. హలో ప్రణయ్, ఎందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? నువ్విప్పుడు మంచి లిరిక్ రైటర్వి. రైటర్స్ ప్రొడ్యూసర్స్ ని, ఆడియన్స్ ని ఏడిపించాలి. ఏడిపించాలా? అదే ప్రణయ్, మీరు రాసే సెంటిమెంట్ పదాలు మొదట చదివేది ఎవరు? ప్రొడ్యూసర్సు. తర్వాత చూసేది ఆడియన్స్. సెంటిమెంట్స్ చూసి ఏడుస్తారు కదా. నువ్వు అద్భుతంగా రాస్తూ అందర్నీ అలరించాలి. ఓకే? ప్రణయ్, నీ వాళ్ళందరినీ నువ్వు కలుసుకున్నా కానీ నీకు ఏ చిన్న కష్టం వచ్చినా ఈ మియాపూర్ మహాలక్ష్మి ఉందని మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లోనే దంతాలు లేవంట. నువ్విక్కడే ఉన్నావు, నా ఎదురుగానే ఉన్నావు. కానీ ఈ ఫోటో మీదున్న కర్టెన్ తీయలేకపోతున్నాను. ఎప్పుడు ఈ తెర తీస్తానో కదా ప్రేమ. నీ ఫోటోకి దండ పడేదాకా నువ్వనుకుంది జరిగేలా లేదు. ప్రేమ మేడం నికార్సైన నిప్పు లాంటిది. అనవసరంగా ఆశలు పెంచుకోకు. సార్ మేడం, సార్, నిన్న పాట పాడేటప్పుడు ఆపండి అని అరిచింది ఎవరు సార్? ఎందుకు సడన్ గా అతను గుర్తొచ్చాడు? ట్యూన్ కట్టింది ఎవరు సార్? మీరు. లిరిక్ రాసింది ఎవరు సార్? మీరు. ఒక పదం మారితే 10 మందిలో లేచి చెప్పాలా? నాకు నచ్చలేదు సార్. చెడమడ తిట్టాలనుంది. ఎవరు సార్ అతను?
నాలాంటి బిజీ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి ఎందరో వర్ధమాన పాటల రచయితలు వస్తూ ఉంటారు. వాళ్ళలో ఒకళ్ళే నా దగ్గరికి పాటలు రాస్తానని నిన్ననే వచ్చాడు. అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేశాడు. ఆ పాట నాది, ఆ పదాలు నావి. ఇలా రాయాలని చెప్పాను అంతే. ఎక్కడుంటాడో చెప్పండి సార్, వెంటనే వెళ్ళి నేను మాట్లాడి ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తాను. నీకంత శ్రమ దేనికి? అతనే వస్తాడు. కాసేపట్లో నువ్వు ఎన్ని మాటలు అంటావో అన్నీ అనేసాయి. నా మీద ఈగ బాలనివ్వు కదా నువ్వు. అబ్బా, ఏం మురిసి మొక్కలైపోతున్నారా. రే వయలిను. సార్ వచ్చేస్తాను. వస్తున్నాడు నా ప్రణయ్, వస్తున్నాడా? అమ్మ దుర్గామాత, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతోంది. నా ప్రణయ్ నా దగ్గరికి రాబోతున్నాడు. ఏ దుష్ట శక్తి అడ్డుకోకుండా చూడు తల్లి. శివాగ్ని, ఏంటి మళ్ళీ అనుమానమా? ఈసారి ఎవరి మీద? ప్రణయ్ మీద. ఏంటి స్నేహ, ప్రతిదానికి భయపడతావెందుకు? ఇంతకీ ఏమైంది? ప్రణయ్కి కార్ డ్రైవింగ్ గుర్తుందంటావా? ఎందుకంటే ప్రణయ్తో మనం రిచ్ కాదు అన్నాం. తీరా కార్ చూసాక డ్రైవింగ్ గుర్తొస్తే? కారు చూసేంతవరకే, డ్రైవింగ్ ప్రసక్తే రాకూడదు. అంతేనంటావా? ఏమో శివాగ్ని, రోజు రోజుకి నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నో వరీస్, గాడ్ విల్ బి దేర్. మన గాడ్ మనకి ఫేవర్ చేసినా ఆ ప్రేమ గాడ్ వేరేగా దానికి ఫేవర్ చేస్తే? సరే మరి, ప్రణయ్కి నిజం చెప్పేసి ప్రేమని ప్రణయ్ని కలిపేసి బంగారాన్ని వెతికి తెచ్చేద్దామా? సరే 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 సరే, వద్దు. పద, రూమ్ ఎలా తయారు చేసాడో చూద్దాం. పోదా. నువ్వు సూపర్ శివాగ్ని, సూపర్. చెప్పండి, దొరికిందా అది? మేడం వెతుకుతున్నాం మేడం. ఎక్కడ వెతుకుతున్నారు? ఆ మదర్ టెరిసా ఆశ్రయం ఏరియాలో అంగుళం అంగుళం వెతకండి. బస్సు ఆటో ఎక్కిపోవడానికి దాని దగ్గర డబ్బులు కూడా లేవు. ఎంత దూరం నడుస్తుంది? వెతకండి జాగ్రత్తగా. అలాగే మేడం. రాజు, అయిపోయింది మేడం. బయట మా మావయ్య ఉంటాడు, వెళ్ళి పేమెంట్ ఆయన ఇస్తాడు, తీసుకోండి. అలాగే మేడం. ప్రణయ్ ఈ రూమ్ చూసి పాప నిజమే అనుకుని ఎంత ఫీల్ అయిపోతాడో. నవ్వొద్దు, నవ్వొద్దు. నువ్వేమైనా దీన్ని గేమ్లో ఫీల్ అవుతున్నావా? చంపి పారేస్తాను. నీ లైఫ్ ఏమైపోతే నాకెందుకు? నేను లైఫ్ రిస్క్ చేస్తున్నాను. ఇదేమైనా ఆషామాషి వ్యవహారం అనుకుంటున్నావా? ఈ శివాగ్ని నిజ స్వరూపం తెలుసుకుంటావు. బీ కేర్ఫుల్. ట్రాన్స్ఫర్ నువ్వు చేయించుకున్నావా, వాళ్ళు చేశారా? ఏదో ఒకటి. ఇక ఆ టాపిక్ వదిలే అమ్మాజీ. పెళ్ళీడుకొచ్చిన ఏ అమ్మాయి అయినా తన కాబోయే భర్త గురించి ఎన్నో కలలు కంటుంది. ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మా అబ్బాయికి ఈ అమ్మాయి కరెక్ట్గా సూట్ అవుతుంది, మా అమ్మాయికి ఇలాంటి అబ్బాయే భర్తగా రావాలని ఎన్నో కలలు కంటారు. నీకు ఇదివరకు ఎన్ని సంబంధాలు చూసినా
పెళ్లి చెయ్యాలి, బాధ్యత తీర్చుకోవాలి అనే ఆతృతతోనే చూసేవాళ్ళం. కాని నువ్వు ప్రణయ్నే మన ఇంటికి తీసుకొచ్చాక అతనే నీకు అన్ని విధాల సరిజోడు అనిపించాడు. అవునమ్మా, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఎవరో తెలియని ప్రణయ్ మన ఇంటికొచ్చి మనలో ఒకడుగా కలిసిపోయాక ఆ పైవాడు మీ ఇద్దరికీ ఏనాడో ముడిపెట్టుంటాడు అనుకున్నాను. నాన్నాజీ, మనం మిడిల్ క్లాస్ వాళ్ళం. కష్టాలు, కన్నీళ్లు, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు మనలాంటి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రణయ్ కొద్ది రోజుల్లోనే మనలో ఒక్కడయ్యాడు. ఎన్నాళ్ళు తనని తాను వెతుక్కున్నాడు. మన అవసరం తనకుంది కాబట్టి మనతో పాటే తనని పెట్టుకున్నాం. ఇప్పుడు తనకు ఉద్యోగం ఉంది. అలాగే తన గతంలోంచి తన స్నేహితురాలొచ్చింది. ఇంకొద్ది రోజుల్లో తన వాళ్ళందరితో తను సంతోషంగా ఉంటాడు. మరి నువ్వెలా ఉంటావే? నాకేంటమ్మాజీ, బానే ఉంటాను. మియాపూర్ మహాలక్ష్మి ఇక్కడ. నేను నిన్ను కన్న తల్లిని. నీ మనసు నాకు తెలీదా? అమ్మాజీ, కాలంతో పాటు పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా మనం నడుచుకోవాలే కానీ మనం అనుకున్నవన్నీ నిజం అవ్వాలని ఏమీ లేదు కదా. ఎవరి జీవితంలోకి ఎవరొస్తారో ఎవరికి తెలుసు? ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అమ్మా, అందంగా ఉన్నానా? ఏంటమ్మా, ఈ మధ్య ఎప్పుడూ లేనంత చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నావు. అయ్యో, నీకు చెప్పనే లేదు కదూ, మీ అల్లుడు వస్తున్నాడమ్మా. అవునా? నిజంగా ప్రణయ్ వస్తున్నాడా? అవునమ్మా, నా భర్త కంటికి నేను అందంగా కనిపిస్తే తప్పేంటి? ఎవరంటారమ్మా తప్పని? అసలు లేనే లేడన్నారు, రానే రాడన్నారు. చూసారా, మీ అందరి మాటలు నమ్ముంటే నేను అప్పుడే చచ్చిపోయి ఉండేదాన్ని. నమ్మలేదు కాబట్టే బతుకున్నాను. బతుకున్నాను కాబట్టే ప్రణయ్ వస్తున్నాడు. నిన్ను కలవడానికి వస్తున్నాడా? ఆ కలయరాజాని కలవడానికి వస్తున్నాడా? ఈ ఇంటికి వస్తున్నాడమ్మా. ఈ ఇంట్లో నేను కూడా ఉంటానుగా. నేనుంటానని తెలిసే వస్తున్నాడమ్మా. అన్నీ ఒత్తుత్తి నాటకాలు. అదంతా ఎందుకు? రానివమ్మా, కళయరాజు ముందే అడుగుతాను. ఒకవేళ ప్రణయ్ నువ్వెవరో తెలీదు అంటే? అంటాడా? ఇంకా అంటాడా? ఒకవేళ అంటే? అంటే నీ ఉద్దేశం ఏంటమ్మా? అవకాశం కోసం కుమారి అని చెప్పుకున్నావు. అవార్డు కోసం, 5 లక్షల కోసం అబద్ధాన్ని నిజం చేస్తున్నాం. ఇప్పుడేంటి? వణికిపోవాలా? ఏంటమ్మా, నా భర్తకు తప్ప నేను పరాయి మగవాడికి వణికిపోవడం ఏంటి? కాదమ్మా, ఒకసారి నా మాట విను. ఇక నాకు పిరికి మందు నూరు పోయికమ్మా. పాటలు పాడితేనే బతుకు అని రాసుందా? ఏ పని చేసుకునైనా బతకొచ్చు. ఎందుకే ఇలా మాట్లాడుతున్నావు? నీ వాలకం చూస్తుంటే నాకే భయం వేస్తుంది. నిన్న మొన్నటిదాకా ఏమో పిచ్చిదాన్లా వెతికావు. ఇప్పుడేమో ప్రణయ్ కనిపించాకేమో పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావు. ఈ వెర్రి ఆవేశం ఎందుకే? పిచ్చి పట్టకుండా ఉండడానికమ్మా. మళ్ళీ ప్రణయ్, నువ్వు నాకేమీ కావు అంటే గుండె పగిలిపోకుండా ఉండడం కోసమమ్మా. నన్ను నేను రాయిగా మార్చుకునేది ఏ సవాళ్ళనైనా తట్టుకొని నిలబడ్డానికేనని నీకేం తెలుస్తుందిలేమ్మా. ఏంటి? వస్తాను. ఏం చేస్తావు? మళ్ళీ అయితే నా కాల్చి బూడిద చేస్తావా?
రా రా శివాగ్ని రా, నన్ను కాల్చి బూడిద చేద్దు గాని రా. ఎంతసేపట్లో వస్తావు? సరే పెట్టే ఫోను. ఏంటి ప్రేమ, ఏమైంది? మా ఆడబిడ్డమ్మా మళ్ళీ ఏ కొరువు పట్టుకొస్తుందో, ఎవరి బతుకులో చిచ్చు పెట్టడానికి వస్తుందో. అమ్మా నేను జైలుకి వెళితే నువ్వు టీను పండు మీరంతా ఏమైపోతారో అన్న భయంతో ఊరుకుంటున్నానమ్మా. లేదంటే శివాగ్నిని చంపడం ఎంతసేపు? ఏం మాట్లాడుతున్నావే? ఊరికే అన్నానులేమ్మా. నేను జైలుకి వెళ్తే ప్రణయ్ వదిలిపెట్టుండాలి, అదెలా సాధ్యం? అంకుల్ ఐస్ క్రీమ్ కావాలి. 90 రూపాయలమ్మా. డబ్బులు లేవు. వెళ్ళి డబ్బులు తీసుకురా, అప్పుడు ఇస్తాను. డబ్బులు కావాలి. కాళ్ళు తుడుస్తావా? వచ్చిన డబ్బుల్లో నీకు సగము నాకు సగము, ఓకేనా? ఓకే. రెడ్ సిగ్నల్ పడగానే వెళ్ళాలి, గ్రీన్ సిగ్నల్ పడగానే వచ్చేయాలి. సుమంగళివని అనిపించుకున్నావుగా, అమంగళం పలికావుగా, శుభం పలకలేనుగా. అశుభం జరగలేదుగా, ఇప్పుడు జరుగుతుంది. ఇంకేం జరుగుతుంది? మీ మధ్య అగాధం పెరుగుతుంది. ఇంకా నీ ఆటలు సాగుతాయని అనుకుంటున్నావా? ఇంకా నా ఆట ముగిసిపోయిందని అనుకుంటున్నావా? నీ ఆగడాలకు అంతమే లేదా? నీ ఆశలకు అంతం పలకాలిగా. ఇకనైనా మమ్మల్ని ఇలా వదిలేయరాదా? ప్రణయ్ నిన్ను వదిలేశాడు కదా. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో ఇవాళ తెలుసుకుంటాను. ప్రణయ్ నిన్ను మోసం చేశాడు. అది నిజమో కాదో తేల్చుకుంటాను. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు. పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చెయ్యకు. ప్రణయ్ ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాడు. ఆ గుప్పెట్ నుంచి నేను బయటపడేలా చేస్తాను. ప్రణయ్కి దూరంగా ఉండకపోతే ఫలితం చూస్తావు. ప్రణయ్ నేను కలిసిపోయే పర్వదినం నువ్వు చూస్తావు. బంగారం నా దగ్గరుంది. రుజువేంటి? శాంపిల్ కావాలా? సాక్ష్యం కావాలి. బంగారాన్నే ఇచ్చేస్తాను. అంత ఔదార్యం ఎప్పుడొచ్చింది? నీ దగ్గరున్న కాగితాలిస్తే అదే వస్తుంది. వాటిని ఎక్కడి నుంచి అవి తీసుకురావాలి? నీ ఇంట్లోనే ఉన్నాయి. సరే ముందు బంగారాన్ని నాకు చూపించు. నువ్వు నాకు కావాల్సిన పేపర్లు చూపించు. ఇచ్చి పుచ్చుకుందాం. చాలా ధైర్యంగా ఉన్నావేంటి? నిండా మునిగిన వాళ్లకు చలేంటి? పేపర్స్ తీసిపెట్టు. బంగారాన్ని అప్పచెప్పు. నీ ధైర్యానికి నా జోహార్లు. నీ క్రూరత్వానికి నా శ్రద్ధాంజలి. ఈ బంగారాన్ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఈ కాగితాలను ఎక్కడని వెతికి తీసుకురావాలి?
ఎక్స్క్యూజ్ మీ.